అండి, వెల్కమ్ బ్యాక్ టు నేర్చుకుందాం విత్ ఉషా. దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి, మిమ్మల్ని దేశాన్ని రక్షించుకోండి. చేతుల్ని తరచుగా శుభ్రంగా సబ్బుతో కడుక్కోండి. ఇవాల్టి రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. స్వీట్ పొటాటోస్ లేదా చిలగడ దుంపలు 250 గ్రాములు, తురుముకున్న బెల్లం 2 టీ స్పూన్లు, నెయ్యి 2 టీ స్పూన్లు. ఇప్పుడు ముందుగా చిలగడ దుంపను బాగా శుభ్రంగా కడిగి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. తర్వాత దీనిలో 2 టీ స్పూన్ల బెల్లం తురుమును కూడా వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగే వరకు గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత చిలగడ దుంప స్లైసెస్ని వేసుకోవాలి. చిలగడ దుంప ఆల్రెడీ తీయగా ఉంటుంది కాబట్టి బెల్లం 2 టీ స్పూన్సే వేసానండి. కాస్త తీపి ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఇంకాస్త బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కరిగిన బెల్లం అంతా కూడా దుంపలకి పట్టేటట్టు కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ 1 నిమిషం పాటు ఉడకనిచ్చి మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేయాలి. ఇలా మనం ఒక 4 to 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ప్రతి నిమిషానికి మూత తీసి బాగా కలుపుకోవాలి, లేదంటే మనకి కింద ఉన్న అంటే పెనానికి దగ్గరగా ఉన్న దుంప స్లైసెస్ ఏమైతే ఉన్నాయో అవి మాడిపోతాయి అన్నమాట. దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మొత్తం అన్ని దుంప స్లైసెస్ బాగా ఈక్వల్గా ఉడుకుతాయి. ఇది చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయే రెసిపీ అండి. ఈ లాక్డౌన్ టైంలో ఎస్పెషల్లీ మనకి ఈజీగా దుంపలు తెచ్చుకుంటే బెల్లం ఎలాగూ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి వితిన్ 5 to 10 మినిట్స్లో మనం దీన్ని తయారు చేసేసి పిల్లలకి ఇవ్వగలుగుతాము. అలాగే ఇది పిల్లలకి, ఎదిగే పిల్లలకి చాలా మంచిది కూడా చిలగడ దుంప తినడం. రోజు ఉట్టి దుంపని బాయిల్ చేసి తినమంటే ఇష్టంగా తినకపోవచ్చు. సో అప్పుడప్పుడు మనం ఇలా కూడా చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. డయాబెటిక్ అయి ఉంటే తప్ప పెద్దవాళ్ళు కూడా దీన్ని నిరభ్యంతరంగా తినొచ్చు. ఇది ఇంకా ఉడికిపోయినట్టే ఉందండి, ఒకసారి మళ్ళీ చూద్దాము. ఒక్కసారి దీన్ని మళ్ళీ కలుపుకుని చూడ్డానికి ఉడికిపోయినట్టే కనిపిస్తుంది. సో మీకు ఎప్పుడైనా డౌట్ ఉంటే ఉడికిందా లేదా అని ఇలా ఒక స్లైస్ని పక్కకి తీసుకుని దాన్ని జస్ట్ ఇలా గరిటెతో ఇలా అని చూడండి, అది లోపలికి దిగిపోతే అది ఉడికిపోయినట్టే. ఇది ఉడికిపోయిందండి, ఇది మీకు కనిపించట్లేదు అనుకుంటా సరిగ్గా, కానీ ఇలా లోపలికి స్పూన్ దిగిపోయింది. ఇంకా ఇప్పుడు కలుపుతుంటే అది ఇరిగిపోతుంది కూడా. సో ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అంతేనండి, చాలా ఈజీగా పిల్లలు చాలా ఇష్టంగా తినే హెల్దీ స్నాక్ మనకి రెడీ అయిపోయినట్టే. దీన్ని చల్లారిన తర్వాత ప్లేట్లో పెట్టి పిల్లలకి ఇచ్చేయండి, హ్యాపీగా తినేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై నేను అప్లోడ్ చేయబోయే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చివరిగా ఒక్క మాట అండి, దయచేసి సోషల్ డిస్టెన్సింగ్ని పాటించండి. బయటికి అస్సలు ఎంతో అవసరమైతే తప్ప వెళ్ళొద్దు. స్టే సేఫ్.